ఎంతటి వ్యసనంలో పడిపోయినా ఈ రోజు కూడా నీకు ఛాన్స్ ఉందేవా? నీ నామములో నీ పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని, నీ నామం శక్తి కలిగిన నామం, నా బ్రతుకును మార్చే నామం, పొరపాటు నాదే, నా బతుకు మార్చునాయన నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. ఈ నామము తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. పడిపోతున్న వ్యసనాల్లో జాగ్రత్త. మూల్యం చెల్లించాలి. ఏం చేసినా మూల్యం చెల్లించాలి. ఈ రోజు సరదాగా అనిపిస్తుంది కానీ రేపటి మూల్యం చెల్లించే రోజు వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఎదురు తిరగొచ్చు, ఈ రోజు ముఖం చూపించుకోకుండా తిరగొచ్చు, ఏదైనా చేసుకో, కానీ చేసిన ప్రతి దానికి మూల్యం చెల్లించాలంటున్నాడు వాక్యం. ఈ రోజు నుంచి అట్టి వ్యసనంలో పడిపోకుండా దేవుడు మనకందరికీ ఆయన కృప అనుగ్రహించును గాక. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా బయటికి రావడానికి దేవుడు సహాయం చేయను గాక. పొరపాట్లు జరుగుతాయి అని బయటికి రావడమే అద్భుతం. ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, కానీ ప్రపంచమంతా చూడబోయే ఒక అద్భుతం జరగబోతుంది తొందరలో. ఆ అద్భుతం ఏంటి తెలుసా?